హాయ్, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్ అండ్ టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్. ఈ రోజు కరెంట్ టాపిక్ మీద మాట్లాడడానికి కొద్ది విశ్లేషణ చేద్దాం. వార్ అవుతుంది, తారీఫులు మారుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జియో పొలిటికల్ సిచ్యువేషన్ మారుతున్నాయి రోజు రోజుకి. వారు జరుగుతుందా, వారు జరగదా, ఇవన్నీ కూడా సందేహాలు అనేది మైండ్ లో చాలా మంది బయర్స్ కి, ఇన్వెస్టర్స్ కి, బిల్డర్స్ కి, అందరికి కూడా. సో దీన్ని చూసుకుంటే కనుక మీరు ఏపీ గవర్నమెంట్ కి లక్షల కోట్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, తెలంగాణ గవర్నమెంట్ కూడా వస్తున్నాయి. కాకపోతే దీన్ని వస్తున్నాయి, ఇన్ని వేలు కోట్లు ఇచ్చాము, అది వస్తున్నాయో లేదా మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే ఈ నిజంగా ఈ డిస్కషన్ ఈ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో మనం అనుకున్న నిధులు ఎన్నైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో, సర్క్యులర్స్ ఇచ్చారో, నోటీసెస్ ఇచ్చారో, నోటిఫికేషన్స్, ఆ డబ్బులు అన్నీ వస్తే కనుక తెలంగాణ, హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి రూపురేఖలు మారనున్నవి రానున్న రోజుల్లో. ఒకటి. రెండోది, అసలు వారు ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇరాక్ కూడా ఏమంటే మా ఖమేనీ గారిని ఎందుకు చంపారు, మీరు చంపే ముందు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో డిస్కస్ చేయొచ్చు కదా, నెగోషియేట్ చేయొచ్చు కదా. ఇది ఒకటి. అయితే ఈ వారిని జరిపించేది ఎవరంటే బిగ్ బాస్ డొనాల్డ్ ట్రంప్ గారు. ఆయన ఏంటంటే 150 చరిత్రలు రీరైట్ చేయాలి, ఇక్కడ హిస్టరీ రిపీట్ అవ్వకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఈ వార్ చేయడానికి రకరకాల కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. 2007-8లో రెసెషన్. ఆ రెసెషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా అనేది ఒక పెద్ద సందేహం. ట్రంప్ గారు లే ఆఫ్స్ ఎందుకు చేస్తున్నారు, ఇండియన్స్ ఎందుకు పంపించేస్తున్నారు బయటికి, తారీఫ్ మన మీద ఎందుకు ఎక్కువ వేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక స్టెప్ తగ్గారు. అట్లనే ఈ యుద్ధం ఆపేనట్టు కానీ ఎందుకు ఆగట్లేదు, ఇప్పుడు కూడా ఆగుతాదనే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. సో దీని అంత ఇంపాక్ట్ హార్మోన్స్ పెట్రోల్ ఏదైతే అక్కడ ఉత్పత్తి అవుతుందో దాని మీద చాలా కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ రేట్లు గత 15 రోజుల్లో అనుకుంటా దాదాపు 8 నుండి 10 రూపాయలు పర్ లీటర్ పెరిగింది. ఎంత రోజుకి కొన్ని వేల కోట్లు ఇన్కమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే సామాన్య ప్రజలు 2 వీలర్ ఉన్నా 4 వీలర్ నెలకి లీటర్స్ అని వాడతారు, అంతా మన మీద హెవీ బర్డన్ అవుతుంది. సో ఈ పెట్రోల్ ధర వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మరి దీనివల్ల జాబ్స్ ఇంపాక్ట్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే జాబ్స్ లేనప్పుడు శాలరీస్ రావు, శాలరీస్ లేనప్పుడు బయింగ్ ఎఫిషియన్సీ ఉండదు, బయింగ్ ఎఫిషియన్సీ లేనప్పుడు జీడిపి తగ్గిపోతుంది, రియల్ ఎస్టేట్ మందగిస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ తగ్గిందంటే ఏం తగ్గింది, స్పెక్యులేషన్ తగ్గింది, ఎండ్ యూజర్స్ ఎప్పుడు తగ్గట్లేదండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటివ్ కన్జంప్షన్, ట్రేడింగ్ అండ్ రెంటల్ ఇన్కమ్, ఇవి ఉన్నాయి. సో ఈ 4 ఇన్కమ్లకి 4 స్ట్రాటజీ ఉంటాయి. ఇప్పుడు తగ్గింది ఏంటంటే గోల్డ్ రేటు 80,000 ఉండేది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 1,89,000 దాకా వెళ్ళి ప్రస్తుతం 1,50,000, 1,60,000 ఉంది. సిల్వర్ మనకి 70,000 ఉండేది 4,25,000కి వెళ్ళింది. చిన్న హిస్టరీ, గోల్డ్ 1950s లో చూసుకుంటే కనుక 25-30 రూపీస్ పర్ తులా ఉండేది. 1993లో 4,000 రూపాయలు అయింది తులం. అట్లా 2011-12లో చూసుకుంటే దాదాపు 28,000, 29,000 అయింది. కరోనా టైంలో 50-60,000 ఉంది. మొన్నటి వరకు 70. అంటే హిస్టరీ పెరుగుతూ వచ్చింది. బట్ ఎప్పుడు కూడా తగ్గడం అనేది డెఫినెట్గా ఉంది. రియల్ ఎస్టేట్ లో పెరగడమే తప్ప తగ్గడం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. స్టాక్ మార్కెట్ ఎవరు పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ మీకు అవగాహన ఉండి ఎప్పుడు ఆ మార్కెట్ ఫోకస్ గా కంప్యూటర్ లో బొరబెట్టుకుని 24 hours అక్కడ కూర్చోవాలి, ఆల్ పెట్టుకోవాలి. అవగాహన లేని వాళ్ళు పెడుతుంటే ఇబ్బంది. అదే గోల్డ్ లో కానీ రియల్ ఎస్టేట్ పెట్టుకుంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆస్తి రెట్టింపు అవుతుంది. ఇది ఒక అనాలిసిస్. ఎందుకంటే అనాలిసిస్ తెలియకుంటే పెడితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈ కండిషన్స్ అన్ని పెట్టుకుని రానున్న రోజుల్లో మీరు చూసుకుని ఇప్పుడు గత 1 year లో కూడా గోల్డ్ ని, సిల్వర్ ని ఆర్నమెంట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడడం మొదలు పెట్టారు. మరి ఇప్పుడు రేట్ ఎందుకు తగ్గుతుందంటే లాస్ట్ ఇయర్ 80,000 ఉన్నప్పుడు కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందుకని కొనేవాళ్ళు దొరకట్లేదు. సో 80,000 కొన్నాడు 1,50,000 అమ్ముకోవడానికి ఉత్సాహంగా వస్తాడు, కానీ 1,30,000 కొన్నాడు పెద్ద లాభం పొందలేదు. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, అంతమంది పూజ సామాన్లు వాడుకునే వాళ్ళం, ఇప్పుడు ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్, ఇండస్ట్రీస్. ఎప్పుడైతే ఇండస్ట్రీ కన్జంప్షన్ వస్తే పెరిగిపోతుంది, మనం ఉత్పత్తి చేయలేం. ఇప్పుడు ఉత్పత్తి చేయాలన్నా మైనింగ్ కాస్ట్ ఇస్ వెరీ హై ఫర్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఇవన్నీ కూడా మైనింగ్. ఇవి కూడా ఒక కండిషన్స్ ఆఫ్ ఇంపాక్ట్. రియల్ ఎస్టేట్ ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే షేర్ మార్కెట్ వాలటైల్ ఉందో గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ మొగ్గు చూపిస్తున్నారు. దట్స్ ద ఇంపాక్ట్ అండ్ క్యాచ్ పాయింట్ టు ది రియల్ ఎస్టేట్ పీపుల్. సో రియల్ ఎస్టేట్ లో మనం చూసాం, తిండి, బట్ట, గూడు లేకుండా ఏ మనిషి బతకలేడు. సొంతింటి కళ అనేది కంపల్సరీ అవసరం. ప్రతి మనిషి కూడా నా సొంతింటి కళ. నేను సజెస్ట్ చేసేదంటే ప్రతి మానవుడు కూడా ఆటో డ్రైవర్ అయినా, రిక్షా డ్రైవర్ అయినా, పెట్రోల్ పంప్ ఎక్కడ స్విగ్గీలో చేసినా ఒక 100 నుండి 200 గజాలు దూరంగా కొనుక్కోండి. ఈ రోజు దూరం రేపటి నగరం అని చెప్పాను. రెండోది ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర ₹1,00,00,000 అంటే
అంటే ఎలా షేర్ చేయాలంటే నేనైతే 25-35% రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటాను. నేను మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఒక 20-25% గోల్డ్ లో పెడతాను. ఒక 10-15% స్టాక్ మార్కెట్ లో పెడతాను. ఒక 10% మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాను. ఇంకో 5-10% అతర్ బాండ్స్ కానీ ఎన్ఎస్సి కానీ పీపీఎఫ్ కానీ పెట్టుకుంటాను. సో అప్పుడు ఏమవుతుందంటే మన చిన్న 4 రాళ్ళు ఇస్తే ఒక రాయి అవుతుంది అనుకున్న మామిడి పండుకి. ఇప్పుడు అలా రిస్క్ అనేది డోంట్ క్యారీ. మీ దగ్గర ఒక 5 డజన్ లైక్స్ ఉంటే ఒకటే బ్యాగ్ లో పట్టుకుంటే చేయి జారితే 5 డజన్లు పోతాయి. అదే నేను చెప్పిన విధానం మీ ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే రిస్క్ అనేది చాలా ఒకటి పడిపోతుంది, అన్ని పడిపోగా. దీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్ములా వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ సేవింగ్స్ చేసుకోవాలి. మీ 25-30% ఆఫ్ ది ఎర్నింగ్స్ సేవింగ్ చేసుకుని తర్వాత ఖర్చు పెట్టండి. చాలా మంది ఏం చేస్తున్నారు, ఖర్చు పెట్టి మిగిలితే సేవ్ చేస్తున్నారు. అందుకని యంగ్ జనరేషన్ దెబ్బతింటుంది దీని మీద. సో ఇన్వెస్ట్మెంట్ అన్నిటి మీద మంచిది రేషియో పెట్టాను నేను. ఒక వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫార్ములా ఫర్ కామన్ మ్యాన్ 30-35-40 years old. సో దీని మీద మీకు అటు వారు గురించి కానీ, వారు ఎప్పుడు ఆగుతుంది అంటే చెప్పండి, టూ ఎర్లీ ఫర్ మీ. సో వారు ఆగుతుంది బట్ టైం పడుతుంది. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది బట్ కరెక్షన్ అవుతుంది. డబ్బు రేట్లు పెరిగిపోతాయని మాత్రం గోల్డ్ కొనకండి, సిల్వర్ కొనకండి. పెళ్లి ఉంటే అత్యవసరం ఉంటే మాత్రం కొనుక్కోండి, లేదంటే వెయిట్ పాజ్. రియల్ ఎస్టేట్ లో కూడా కొనుక్కునేటప్పుడు ఆచి తూచి డెసిషన్ తీసుకోండి. తొందర పెడితే కాలు జారినా నోరు జారినా తిరిగి రాదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే కథం. సో నేను క్లారిఫై చేశాను అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ఆక్సిజన్. వేల మందిని గైడ్ చేశాను, ఇన్వెస్టర్ బైస్ ని వేల మందిని ట్రైన్ చేశాను. లెజెండరీ అవార్డు విన్నర్, TEDx స్పీకర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్.